రాజు అంటే రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించేటటువంటి రాజు ఆయన కర్తవ్యం ఏంటంటారు? ప్రధానంగా రాజుకి ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆయన భోగాలు అనుభవించడానికి ఆయనకి భూమిపైన అడ్డుపడే వాళ్ళు ఎవరు ఉండరు. కనుక స్వయం నియంత్రణతో ఉండేటువంటి రాజు ఎలుగుబంటి నిద్ర లాంటి జాగరూకతతో ఉండాలి. అంటే ఎలుగుబంటి నిద్రపోదా అండి అంటే పోతుంది. ఎక్కడ పోతుందో తెలుసా అండి? మహాభారతంలో ఉండే అంశాన్ని మీకు చెప్తున్నాను. చెట్టు చిటారు కొమ్మున వెళ్ళి అక్కడ నిద్రపోతూ ఉంటుంది. ఒక కన్నుతో నిద్రపోతుంది, ఒక కన్నుతో చూస్తూ ఉంటుంది. అంటే తను సుఖాలను అనుభవిస్తున్నట్టుగానే ఉండాలి. సుఖాభిలాష లేకపోతే దారు సదృశ్యం అయిపోతుంది. కానీ సుఖాలలో మరిగిపోతే మాత్రం రాజ్యరమ దూరం అయిపోతుంది. కనుక రాజుగారు ఎప్పుడు కూడా తాను ప్రజారంజకంగా పాలన చేయాలి. రాజా ప్రజారంజనాత్ అని ఆ రాజశబ్దానికి అర్థం. కనుక రాజు ప్రజలను రంజింపజేసేట్లుగా ఉండాలి అని అంటే ఆయన స్పష్టంగా జాగరూకతతో ఉండాలి, దయాగుణంతో ఉండాలి. అలాగే ధృతి, క్షమ, దమము, సత్యము, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ, విద్య, సత్యం, అక్రోధం అనేటువంటివి ధర్మ లక్షణాలు. వీటిని ఆయన పాలిస్తేనే, రాజు పాలిస్తే రాజ్యం అలా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు అలా ఉన్నారు కాబట్టి రాజుగారు ఇలా ఉన్నారండి అని అనకూడదు. రాజు ఎలా ఉంటాడో రాజు యొక్క అనుశాసనాన్ని బట్టి ప్రజలు ఉంటారు కనుక అదే మహాభారతం చెప్పింది. రాజు వల్ల ప్రజలు అలా ఉంటారు కనుక రాజు ఎప్పుడూ కూడా ధర్మాత్ముడిగా ఉండాలి, ప్రజారంజకంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ అంటే రాజు రాజ్యం గురించి మాట్లాడాం కాబట్టి ఇక్కడ పాండవుల ఆస్తులు దుర్యోధనుడి పాలవ్వడం ఎంతవరకు సమంజసం అంటారు? సమంజసమా అసమంజసమా అని మనం ఈరోజు మాట్లాడుకోవటానికి లేదు. ఇతిహాసం అంటే ఇతిహాసం ఇలా జరిగిపోయింది. అది ఇప్పుడు మనం మాట్లాడుకోవటం వల్ల, మన చర్చల వల్ల మనం ఏ చర్యలు చేపట్టలేం. ఇక్కడ అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి ఒడంబడికలు, అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి కొన్ని సంధి ప్రయత్నాలు, అవి విఫలమవటాలు ఇవన్నీ జరిగాయి. దీంట్లో స్థూలంగా చూస్తే దుర్యోధనుడు అనేటువంటి వాడు అసూయాగ్రస్తుడు. చిన్నతనం నుంచి వాడు అపరాధాలు చేయడమే వాడి లక్షణం. ధర్మరాజు అనేటువంటి వాడు శుద్ధ సత్వగుణ సంపన్నుడు. అందుకే వ్యాస భగవానుడే తీర్మానించేశాడు. తెలుగులో దాన్ని కవిత్వంతో కప్పి చెప్పారు చక్కగా, కవిత్రయం. అందులో మనకి విశేషించి సభాపర్వాదుల్లో చూస్తే ధర్మరాజు యొక్క ప్రవర్తన అనేటువంటిది మనకి చాలా ఉదాత్తంగా కనిపిస్తుంది. దుర్యోధనుడి ప్రయత్నం, ఆ మాట తీరు అన్నీ కూడా చాలా అసూయతో నిండి ఉంటాయి. కనుక దుర్యోధన పక్షంలో మనం ఎప్పుడూ మాట్లాడలేం. ధర్మరాజు లాంటి వాడు మనలాంటి వాడే అయినప్పటికీ కూడా అనేక సమయాల్లో, ప్రతికూల సమయాల్లో ధర్మం వైపు మొగ్గి ధర్మం ఇలా ఆచరించవచ్చు అని చూపించి ప్రజల యొక్క హృదయాల్లో నిలిచిపోయినటువంటి గొప్ప సాత్వికుడు. మంచుకు కూడా చలి పుట్టించే అంతటి శుద్ధ సత్వగుణం కలిగినటువంటి పాత్ర అంటూ ఉంటే కొన్నింట్లో మొదటిది మానవ పాత్రలో మహాభారతంలో ఆనందాన్ని కలిగించేటువంటి ధర్మరాజు పాత్ర. బాగా చెప్పారు శర్మ గారు. అయితే ఇప్పుడు ధర్మరాజు గురించి చెప్పారు కాబట్టి, అంటే ఆయన పాత్ర అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలని చెప్పారు కాబట్టి, ఇప్పుడు మనం అంటూ ఉంటాం మహాభారతంలో ధర్మరాజు అజాత శత్రువు అని. ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు ఆయనకి అజాత శత్రువు అని? మామూలుగా వ్యుత్పత్తితో చూస్తే శత్రువు అనేటువంటి వాడు పుట్టలేదు అనేటువంటిది చెప్పాలి. శత్రువు అనేవాడు ఆయనకి లేడు అని. అజాత శత్రువు అయినా అజ్ఞాత శత్రువులు ఉంటారండి. రాజ్యంలో ఎప్పుడూ కూడా రాజుకి 100కి 100 పాళ్ళు కూడా సహకరించేటువంటి ప్రజలు ఉంటారు అని అనుకోవటం అది సాధ్యం కాదు. అది ఒక్క రామచంద్ర ప్రభువుకే సాధ్యమైంది. ద్వాపరయుగం వచ్చి ధర్మరాజు వచ్చే టైంకి కాలం యొక్క పరివర్తన చేత కొంత మార్పులు వచ్చేసాయి ప్రజల్లో కూడా.
కాబట్టి 11 అక్షౌహిణులు అటుంటే 7 అక్షౌహిణులే ఇటు వచ్చాయి ధర్మం వైపు. అంటే మీకు ప్రజలలో పెరుగుతూ ఉండేటువంటి అభద్రత లేకపోతే ధర్మరాహిత్యం అనేటువంటిది కూడా సమసమాజంలో మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రధానంగా ఒక విషయం మాత్రం గుర్తించాలి, ధర్మరాజు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ధర్మం వైపు నిలబట్టమే కాకుండా ధర్మాచరణ చేస్తున్నాడు. ధర్మాచరణ చేయడంలో విఫలుడు అవుతూనే ఉన్నాడు దుర్యోధనుడు. కనుక ధర్మరాజు పట్ల ఎంతమంది ఉన్నారని కాదు, ఎంత నీతి ఉందనేటువంటిదే ప్రధానంగా మనం గుర్తించాలి. మీరు ఇంకా ఏమన్నా అనుబంధంగా అడగాలనుకుంటున్నారా? లేదు, ఇది అదే అజాత శత్రువు అనేటువంటి దానికి ఒకటి మాత్రం స్థూలంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే జాత శత్రువు అని అంటే శత్రువుతో పాటు నేను పుట్టాను, వాడు నాకు పుట్టుక నుంచే వాడు నాకు శత్రువు అని నిర్ణయించుకున్నటువంటి వాడు ఎవరు? దుర్యోధనుడు. నా దురదృష్టం కొద్దీ పాండవులు నాకు తోబుట్టువులుగా వచ్చారు, వీళ్ళు నాకు శత్రువులు అని అనుకున్నాడు దుర్యోధనుడు. దాన్ని జాత శత్రువు అంటారా? దాన్ని జాత శత్రువు. వాడు నేను శత్రువుతో పుట్టాను, నాకు ఇదిగా వీళ్ళు జాతులుగా దొరకడం నా దురదృష్టం అని దుర్యోధనుడు అనుకున్నాడు. కానీ ఈయనేమనుకున్నాడు తెలుసా? ఏ రోజు కూడా నాకు అందరూ మంచివాళ్లే అని చెప్పి అందరినీ కూడా శుద్ధ సత్వంగా తీసుకున్నాడు. కనుక ఈయనకి ఎవరితోనూ శత్రుత్వం ఎప్పటికీ లేదు. ఉండేవాడైతే పాండవ ధర్మపత్నిని అవమానించి, రాజ్యరమని మాయాజూతంలో అపహరించి, అరణ్యవాసం అనేటువంటి దుర్భరమైనటువంటి దానికి గురితో వేదన పొందుతూ ఉండేటువంటి ఆ కారణ జన్ములైనటువంటి పాండవులు, అందులో అగ్రజుడైనటువంటి ధర్మరాజు వనంలో ఉంటే వాళ్ళని వికిలి చేష్టలతో అవమానపరచాలని అక్కడికి వచ్చారు కర్ణుడితో పాటు ఈ దుర్యోధన సోదరులు. అక్కడికి వచ్చి వాళ్ళు ఒక చోట భంగపడి చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడి చేత శిక్షింపబడినప్పుడు కర్ణుడు కాపాడుతున్నవాడు ఒకే కంచంలో అన్నందుందాం, ఒకే మంచంలో పడుకుందాం అనేటువంటి అంగరాజు కాస్త ఓడిపోయి పారిపోతూ ఉంటే, వీళ్ళు బందీకృతులు అయిపోయి ఉంటే, కాగల కార్యం గంధర్వులు చేయించారు అని చెప్పి ఒక పక్క భీముడు పలుకుతూ ఉంటే, అలా కాదయ్యా, వాడు మన సోదరుడు, ఎప్పుడు కూడా మనం 105 మందిగా భావించుకోవాలి తప్పించి 100 మందిగా కాదు. మన వంశాన్ని, కురు వంశాన్ని ఎవరిలో హీనపరచకూడదు. వాడి కష్టం మన కష్టం కాదా? ఒక కంటికి ఇబ్బంది వస్తే రెండో కంటి నుంచి నీరు కారుతుంది కదా అని చెప్పి ఒప్పించి అర్జునుడిని పంపించి వాళ్ళని బంధ విముక్తులను చేసి పంపించినటువంటి మహనీయుడు ఎవరు? యువత ఏం నేర్చుకోవాలి ఈరోజు ధర్మరాజు నుంచి? అటువంటి శుద్ధ సత్వగుణంతో ఉండాలి. అలా ఉండకపోతే అజాత శత్రువు అనేటువంటి మాట మనకి రాదు. బాగా చెప్పారు శర్మ గారు. అంటే ఈ అజాత శత్రువు అనడాన్ని, ఆ పదం వెనకాల ఉండేటటువంటి విషయాన్ని చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయము, న్యాయం, అధికారం, ఈ రెండింటి మధ్య ఘర్షణ ఎందుకు వస్తుంది అంటారు? అధికారం అనేటువంటిది ఎప్పుడు దర్పాన్ని ఇస్తూ ఉంటుంది. అందులో ఆ దర్పంతో కూడినటువంటి అధికారం వచ్చినప్పుడు న్యాయం అనేటువంటి దాన్ని పూర్తిగా మృగ్యమైపోయేట్టుగా చూస్తే, ధర్మ ప్రవృత్తి అనేటువంటి దాన్ని మనం పెంపొందించుకోకపోతే హాని చేకూరుస్తుంది అధికారాన్ని. ఇప్పుడు ఈ వనవాసాలు, ఈ యొక్క జూదాలు, ఇవన్నీ మాయలతో, కుట్రలతో ఇవన్నీ ముడిపడి ఉండవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం న్యాయమును ధర్మము అని చెప్పి మనం ఎప్పటికీ చెప్పలేనటువంటిది. మహాభారతం తలుచుకుంటే మానవ జాతి ఉన్నంత వరకు కూడా, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు, నక్షత్రాలు ఉన్నంత వరకు, ఈ పర్వతాలు భూమిపై నిలిచినంత వరకు, కాలగమనం జరుగుతూ ఉన్నంత వరకు మహాపాపం ఏమిటి అని అంటే పాండవ ధర్మపత్నిని వివస్త్రను చేయాలి అనేటువంటి సంకల్పం అవమానించడం అని తీర్మానించడం. ఇది చాలా అన్యాయం, అధర్మం. ఇది ఎవ్వరూ ఒప్పుకోరు. అందుకే పోతన మహాకవి కూడా అంటాడు కదా, పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులను. వాళ్ళకి ధార్తరాష్ట్రుడికి ఆయుక్షయం ఎక్కడైంది అని అంటే, వాళ్ళ పాపభాండం భళ్ళని ఎక్కడ బద్దలైంది అని అంటే, ఆ
గొప్పదైనటువంటి అగ్నిలో సంభవించినటువంటి ద్రౌపదీదేవి యొక్క కురులు పట్టి దుశ్శాసనుడు ఈడ్చటము, దాన్ని ఆనందంతో చూడటము, ఇవి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పాపం అంటే కర్త కారయిత చేవ ప్రేరకశ్చానుమోదక, వీళ్ళు నలుగురు కూడా సమభాగులు అవుతారు. కనుక అక్కడ ఉండేటువంటి ఆ కురువంశానికి అంతటి హాని, ఆ యొక్క సమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో భూమి అంత రక్తంతో తడిసిపోవటానికి మూల కారణం ఏమిటి అని అంటే, అన్యాయం ఏమిటి అని అంటే, పాంచాలీదేవి యొక్క కురులను పట్టి లాగి అలా అవమానపరచడం మహాకళంకం. ఇది మానవ తప్పితం. దీనికి మనం ఏ కాలంలో కూడా ఇలాంటి స్త్రీకి ఇలాంటి అవమానం జరగకూడదు. ఇది అమానుషం. కాబట్టే పరమాత్మ ఇచ్చినటువంటి సందేశంలో ఒక మాట అన్నాడు, సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారమ పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులు ఎవ్వారులు ఉపేక్ష చేసినది వారల చేటలు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడను. ఎవరైతే ధర్మానికి హాని జరుగుతూ ఉంటుందో, బడలికి వస్తూ ఉంటుందో, అప్పుడు దక్షులు ఉపేక్ష చేస్తారో వాళ్లకు కూడా చేటు అవుతుంది. ఇది అది పరమాత్మ ఇచ్చినటువంటి సందేశం. ఇది ఏదో ఒక పర్వంలో భగవానుడు ఇచ్చినటువంటి ఒక మాటగా మనం భావించకూడదు. ఇది అన్ని కాలాలకు మోగేటువంటి ధర్మ గంటగా మనం దీన్ని తీసుకోవాలి. ఈనాడు యువత ముఖ్యంగా గుర్తించాలి, సత్యాన్ని ధర్మాన్ని పరమాత్మే నిలబెట్టేస్తాడు. కానీ సత్య ధర్మాల వైపు మనం ఉంటే పరమాత్మ రక్షణ మనకుంటుంది. న్యాయం అంటే ఏంటి? సత్య ధర్మాల పక్క నిలబట్టమే కదా న్యాయ మార్గం. తదితరంగా ఉంటే అన్యాయ మార్గమే కదా. కాబట్టి సత్య ధర్మాలకి పరమాత్మే సంరక్షకుడు. మనం ఆ పక్క ఉంటే భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఉన్నటువంటి వాళ్ళు అవుతాం. దాన్ని